హైదరాబాద్ లోని నాచారంలో 3 రోజుల క్రితం జరిగిన పెయింటర్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉప్పల్ రింగ్ రోడ్డు వరకు లిఫ్ట్ ఇస్తామని ఓ పెయింటర్ ను 4 యువకులు కారులో ఎక్కించుకొని తీసుకెళ్లి హత్య చేశారు. కారులో మురళీకృష్ణను వెకిలి చేష్టలతో నిందితులు ఇబ్బందులకు గురిచేశారు. తమకు ఎదురు తిరగడంతో కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. మురళీకృష్ణకు నిందితులకు వైరం లేకున్నా లిఫ్ట్ అడిగిన పాపానికి హత్య చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు. నిందితులు నాచారం రాఘవేంద్ర నగర్ కు చెందిన మహమ్మద్ జునైద్ అలియాస్ జాఫర్, షేక్ సైఫుద్దీన్, పొన్నా మణికంఠ, మల్లాపూర్ కు చెందిన ఓ మైనర్ ఉన్నారు. ఉండేది పిల్లలు కూడా. ఆయన ఆ నైట్ లో మా ఇంటికి ఉప్పల్కి వస్తుంటే ఇక లిఫ్ట్ అడిగినరా కార్ అయితే ఎవరు లిఫ్ట్ అడగారు. ఆయన లిఫ్ట్ అడిగిండా లేదా, ఎక్కడ ఆయనను ఒక కార్ లో ఎక్కించుకున్నారు. అంతగానో కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయన కష్టం చేసి మాకు సంపాదించి పెడితే కానీ మేము బతకలేని పరిస్థితిలా ఆయన ఇంత దారుణంగా చంపిన వాళ్ళని కఠినంగా శిక్షించాలి. వాళ్ళకి జైలు శిక్ష కంపల్సరీ చేయాలి. చట్నీ పడిన రీజన్ చూపిస్తారు. చట్నీ పడితే ఎవరైనా మనిషిని చంపుతారా? పోనీ మనిషిని ఆయన దగ్గర బంగారం లేదు, ఆయన దగ్గర బండి లేదు, ఆయన దగ్గర పైసలు లేవు. అట్లాంటి మనిషిని చట్నీ పడితే చంపేసిండ్రంటే ఎవరు నమ్ముతారు? ఎట్లా నమ్ముతారు? ఇప్పుడు అంత చిన్న మాటకు మనిషిని చంపుతారా ఎవరన్నా? ఇప్పుడు మరి మేము ఎట్లా బతకాలి? మాకు న్యాయం చేయాలి. నా భర్త ఆత్మశాంతికి వాళ్ళని శిక్షించాలి, కఠినంగా శిక్షించాలి. మాకు ఏదన్నా న్యాయం చేయండి. వాళ్ళని మాత్రం కఠినంగా శిక్షించాలి. వాళ్ళు మాత్రం బయటికి రావద్దు. వాళ్ళని జీవిత ఖైదీని చేయాలి. వాళ్ళని వీలైనంత కఠినంగా శిక్షించాలి. మాకు న్యాయం చేయండి దయచేసి. మేము పేదవాళ్ళం. ఆయన సంపాదిస్తే కానీ బతకలేని పరిస్థితుల్లో మేము ఉన్నాము. అలాంటి జీవనోపాధి లేని ఆ మనిషిని ఏం కొద్ది ఏం అవసరం కొద్ది అంతగానో కొట్టి చంపినారు. మాకు న్యాయం చేయండి దయచేసి.